ఇప్పుడు దాకా మనం డెఫినేషన్స్, కాన్సెప్ట్, అలాగే దానికి సంబంధించి రూల్ 1 మొత్తం తెలుసుకున్నాము. సో ఇప్పుడు వాటికి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్సైజ్లో కానీ సాల్వ్లో కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ ఒకసారి సాల్వ్డ్ 1 టెక్స్ట్ బుక్లో 262 పేజ్. రిజాల్వ్ 5x + 1 / x + 2 × x - 1. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేయబోతున్నాం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి. చూడండి ఒకసారి చేద్దాము. సో 5x + 1 / x + 2 × x - 1. ఇప్పుడు దీన్ని ఒకసారి మన రూల్ 1 ఇది అప్లై చేస్తున్నాం. చూడండి రూల్ 1 ఏంటి? రూల్ 1 నాన్ రిపీటెడ్ అయి ఉండాలి. మరి ఇవి నాన్ రిపీటెడ్గా x + 2 డినామినేటర్లో g(x)లో ఒకటే ఉంది, అలాగే x - 1 కూడా ఒకటే ఉంది కాబట్టి నాన్ రిపీటెడ్గా. సో ఈ విధంగా నాన్ రిపీటెడ్ అయి ఉండాలి. సో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ రూల్ 1లో సో ఉన్నాయి. అలాగే ప్రాపర్లో ఉండాలి. ప్రాపర్ అంటే ఏంటి? డినామినేటర్ డిగ్రీ ఎక్కువగా ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయి. అలాగే ఇర్రెడ్యూసిబుల్ అయి ఉండాలి. ఇర్రెడ్యూసిబుల్ అయినాయి. అలా మనకి ఈ కాన్సెప్ట్ అంతా ఎంత పర్ఫెక్ట్గా వస్తే మనకి ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఆన్సర్ అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు రాస్తున్నానమ్మా లెట్. ఎందుకంటే లెట్ ఎందుకు రాస్తున్నాము? a/, రాస్తున్నాము. అలా రాసేటప్పుడు ఏ అనేది మనం తీసుకుంటున్నాం, అందుకనే ఆ నేమ్ మనం పెడుతున్నాం కాబట్టి లెట్ అని తీసుకోవాలి. లెట్. ఇప్పుడు ఈ x + 2 ఇదేంటి? లీనియర్ ఫ్యాక్టర్. ax + b అనే ఫార్మేట్ రూల్ 1లో చెప్పాను. ఒక్కొక్క ax + bకి ఒక్కొక్క కాన్స్టెంట్ రాసుకుంటూ వెళ్ళాలని. సో ఇప్పుడు x + 2కి ఒక కాన్స్టెంట్ a/x + 2 ప్లస్ అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇంకో లీనియర్ ఫ్యాక్టర్ ఏంటి? x - 1 నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. దీనికి ఇంకో కాన్స్టెంట్ b/x - 1. ఈ విధంగా రాసుకున్నాము. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? సో ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తాము కాబట్టి 5x + 1 / x + 2 × x - 1 = ఎల్సిఎం x + 2 × x - 1. ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం అంటే ఏంటి? డినామినేటర్స్తో క్యాన్సిల్ చేసి ఏదైతే రిమైనింగ్ ఉంటుందో దాన్ని పై దానికి మల్టిప్లై చేయాలి న్యూమరేటర్కి. సో ఇప్పుడు x + 2 క్యాన్సిల్, మిగిలిందేంటి? x - 1. ఈ x - 1ని ఏం చేయాలి? న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఏముంది? a కాబట్టి a × x - 1 ప్లస్ అలాగే ఇక్కడేంటి? x - 1 క్యాన్సిల్, డినామినేటర్ క్యాన్సిల్, మిగిలిందేంటి? ఈ x + 2. ఈ x + 2ని bకి మల్టిప్లై చేయాలి. సో కాబట్టి b × x + 2. ఈ విధంగా ఎల్సిఎం చేసిన తర్వాత రెండు డినామినేటర్లో సేమ్గా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ x + 2 క్యాన్సిల్, తర్వాత x - 1 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 5x + 1 = a × x - 1 ప్లస్ b × x + 2. x + 2. దీన్ని ఏమంటాం? ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని ఏమంటాం? ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుని ఇప్పుడు ఏం చేద్దామంటే మన టార్గెట్ ఇప్పుడు వీటిల్లో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటే చాలు, అయిపోయి 4 మార్కులు పడిపోతాయి ఆన్సర్. మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఆన్సర్స్ వచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 4 మార్క్స్. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ దీని నుంచి కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము? ఇప్పుడు ఏ వాల్యూ కావాలి అంటే బి వాల్యూ అంటే బి యొక్క కోఎఫిషియంట్ మొత్తం ఇదంతా నెగ్లెక్ట్ అయిపోతే సరిపోతుంది. నెగ్లెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఈ x + 2ని కనుక 0 చేస్తే ఇప్పుడు బి మొత్తం నెగ్లెక్ట్ అయిపోయిందిగా, అందుకని పుట్ తీసుకోవాలమ్మా. పుట్ ఆర్ లెట్ ఏదైనా తీసుకోవచ్చు. సో పుట్ x + 2 = 0 ఈ విధంగా తీసుకోవాలి. దట్ ఎంప్లాయిస్ x ఏమవుతుంది? -2 ఇన్ ఈక్వేషన్ 1. కాబట్టి ఈక్వేషన్ 1లో x + 2 ఎక్కడుంటే ఆడ 0 పెట్టు, x వాల్యూ ఎక్కడుంటే ఆడ -2 సబ్స్టిట్యూషన్ చేయి. ఇలా చేస్తే నువ్వు అబ్జర్వ్ చేయి ఏ వాల్యూ కన్ఫామ్గా వస్తుంది. ఒకసారి చేద్దాం. సో 5 × x వాల్యూ ఎంత వచ్చింది? -2. అంటే x వాల్యూ ఎంత అనుకున్నావు? -2 ప్లస్ 1 a × ఇక్కడ x వాల్యూ ఉంది కాబట్టి -2 - 1 ప్లస్ b × x + 2 అంటే ఎంత తీసుకుందాం అన్నాను? 0. ఇప్పుడు 5 × -2 అంటే -10. -10 ప్లస్ 1 a × -3. -10 ప్లస్ 1 అంటే -9 a × -3. ఇప్పుడు -3 × -3 కూడా వస్తే ఉందమ్మా బై, కాబట్టి -9/-3 a. ఈ మైనస్ క్యాన్సిల్ 3 3s are. సో ఏ వాల్యూ ఎంతమ్మా? 3. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ వాల్యూని బాక్స్లో పెట్టండి. ఇప్పుడు ఏ వాల్యూ 3 వచ్చింది.
నెక్స్ట్ ఏంటి మన కాన్సెప్ట్, బి కాన్స్టెంట్ వస్తే అయిపోయినట్టే. సో ఇప్పుడు బి కాన్స్టెంట్ కావాలంటే ఏ నెగ్లెక్ట్ అవ్వాలి. ఏ నెగ్లెక్ట్ అవ్వాలంటే ఏ పార్ట్ ఇక్కడ ఏముంది x-1, దాన్ని 0కి ఈక్వల్ చేస్తే పుట్ తీసుకుంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ నెగ్లెక్ట్ అయ్యి బి వాల్యూ వస్తుంది. సో అదే ప్రాసెస్లో మళ్ళీ చేద్దాం. సో పుట్ x-1 ఈక్వల్ టు 0, దట్ ఎంప్లాయిస్ అప్పుడు ఈ -1 ఈక్వల్ వెళ్తే +1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఈ x వాల్యూ ఎక్కడుంటే అక్కడ 1 పెట్టాలి. x-1 ఉంటే ఈక్వేషన్ 1లో x-1 ఉంటే 0 పెట్టాలి. సో కాబట్టి 5 × 1 + 1 ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఇక్కడ x-1 ఉందిగా 0. ఏం చెప్పానమ్మా, x-1 ఉన్న ప్లేస్లో 0 పెట్టాలి. x ఎక్కడుంటే అక్కడ ఈక్వేషన్ 1లో ఏం పెట్టమన్నాను 1. సో x వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి ప్లస్ b ఇంటూ 1 + 2. 5 × 1 అంటే 5, 5 + 1 6 ఈజ్ ఈక్వల్ ఇలా డైరెక్ట్ వేసి నెగ్లెక్టెడ్. అలాగే ప్లస్ b ఇంటూ 1 + 2 అంటే 3, 1 + 2 అంటే 3, ఇంటూ 3 వస్తే బై 3. సో 6/3 ఈజ్ ఈక్వల్ టు b. సో 3 వాల్యూ 3 2s are 6. సో b ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఈ ఏ వాల్యూ బి వాల్యూ కరెక్ట్గా మళ్ళీ మనం ఎక్కడైతే లెట్ అనుకున్నామో అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. సో 5x + 1 బై x + 2 ఇంటూ x-1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 3/x + 2 ప్లస్ b అంటే 2/x-1. సో 5x + 1 బై x + 2 ఇంటూ x-1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 3. సో 3/x + 2 ప్లస్ b అంటే ఎంత వచ్చిందమ్మా 2. సో 2/x-1. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 4 మార్క్స్. అనదర్ ప్రాబ్లం. ఈసారి మన ప్రాబ్లం ఎక్సైజ్లో స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఎక్సైజ్ 7Aలో ఫస్ట్ రామన్లో సెకండ్ సమ్ము టెక్స్ట్ బుక్లో. ఏంటి ఆ సమ్ము 5x + 6/2 + x ఇంటూ 1 - x. మనం ఆల్రెడీ సాల్వ్ 1లో చేసాము. అలాగే ఈ సమ్ కూడా చేయాలి. చూడండి, మనం సమ్ చేయాలి అంటే ఫస్ట్ ప్రాపర్లో ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉందా? ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి, డినామినేటర్ పవర్ ఎక్కువ ఉండాలి. ఉంది x × x² పైన 1. కాబట్టి f(x) డిగ్రీ 1 g. అలాగే ఇర్రెడ్యూసిబుల్ అయి ఉండాలి. మరి 2 + x అనేది ఇర్రెడ్యూసిబుల్గా, 1 - x కూడా ఇర్రెడ్యూసిబుల్గా ఉంది. అలాగే అందరికి ఒక్కొక్క కాన్స్టెంట్ రాయాలి. అందుకని a/2 + x ప్లస్ b/1 - x. లెట్ మరలా ఇంకొకసారి 5x + 6/2 + x ఇంటూ 1 - x. ఇప్పుడు ఈ 2 + x అంటే ఏంటి, ax + b లాగానే ఉందిగా. సో ఒక్కొక్క ax + bకి ఒక్కొక్క కాన్స్టెంట్ రాసుకుంటాము. కాబట్టి a/2 + x ప్లస్ మళ్ళీ ఇంకొక ax + b ఫార్మేట్ ఉంది. సో కాబట్టి b/1 - x. సో ఒక్కొక్క ax + bకి ఒక్కొక్కటి రాసామమ్మా, కాన్స్టెంట్స్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం. సో 5x + 6/2 + x ఇంటూ 1 - x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత 2 + x ఇంటూ 1 - x. ఇప్పుడు 2 + x క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 1 - x. ఈ 1 - xని ఏకి మల్టిప్లై చేయాలి. సో a ఇంటూ 1 - x ప్లస్ అలాగే 1 - x క్యాన్సిల్. ఇక మిగిలిన దాన్ని bకి మల్టిప్లై చేయాలి. అంటే b ఇంటూ 2 + x. ఇలా ఎల్సిఎం చేసాం. ఆ తర్వాత డినామినేటర్స్ 2 + x క్యాన్సిల్, 1 - x క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 5x + 6 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 - x ప్లస్ b ఇంటూ 2 + x. దీన్ని ఈక్వేషన్ 1గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఏ కాన్స్టెంట్ బి కాన్స్టెంట్ కావాలి అంటే పుట్. ఇప్పుడు ఏ కాన్స్టెంట్ కావాలంటే ఇక్కడ బి పార్ట్ ఏదైతే ఉందో ఎక్స్ పార్ట్ అంటే బి కోఎఫిషియంట్ దాన్ని 0కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి పుట్ 2 + x ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా +2 అటు వెళ్తే -2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో ఎక్స్ వాల్యూ ఎక్కడుంటే అక్కడ -2 సబ్స్టిట్యూషన్ చేస్తాము. 2 + x ఎక్కడుంటే అక్కడ 0 సబ్స్టిట్యూషన్ చేస్తాము. కాబట్టి 5 × -2 + 6 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఇక్కడ ఎలా ఉంది 1 - x. కాబట్టి 1 - x అంటే ఎంత
-2. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -2 మైనస్ +2 ప్లస్ b ఇంటూ ఇక్కడ 2 + x ఉంది కాబట్టి 0. కాబట్టి ఈక్వేషన్ 1లో 2 + x ఎక్కడుంటే అక్కడ 0 పెట్టాలి. అలా కాకుండా x ఎక్కడుంటే అక్కడ x వాల్యూ ఎంత పెట్టాలి, -2 సబ్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి x వాల్యూ -2 సబ్స్టిట్యూషన్ చేసాము, 2 + x ఎక్కడుంటే అక్కడ 0 పెట్టాము. ఆ తర్వాత 5 × -2 -10 + 6 = a × 1 + 2 అంటే 3, 0 × b అంటే 0, ఇంక రాయక్కర్లేదు. తర్వాత -10 + 6 అంటే -4 = a × 3, ఇంటూ 3 కూడా వస్తే /3, కాబట్టి -4/3 = a. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, -4/3 బాక్స్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ సో ఏ వాల్యూ వచ్చిందమ్మా, ఏ వాల్యూ ఎంత వచ్చింది, -4/3. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాన్స్టెంట్ ఏం కావాలి, b కావాలంటే ఏం జరగాలి, ఏ పార్ట్ నెగ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఏ అంత పార్ట్ 1 - x, కాబట్టి ఈసారి పుట్ దేని రాసుకోవాలి, 1 - xని 0గా తీసుకోవాలి. పుట్ 1 - x = 0, దట్ ఇంప్లైస్ 1 = x and x = 1 ఇన్ ఈక్వేషన్ 1. కాబట్టి ఈక్వేషన్ 1లో 1 - x ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ని 0 అయిపోతుంది. అలాగే అక్కడ 0 సబ్స్టిట్యూషన్ చేయాలి, x ఎక్కడుంటే అక్కడ 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. సో సబ్స్టిట్యూషన్ చేస్తాను ఈక్వేషన్ 1లో. సో 5 × 1 + 6 = a × 0, ఎందుకంటే a × 1 - x ఉంది 0, ప్లస్ b × 2 + x అంటే 2 + 1. 5 × 1 అంటే 5, 5 + 6 11 = b × 3, ఇంటూ 3 వస్తే /3. సో 11/3 = b. సో b ఎంతమ్మా, 11/3 బాక్స్లో పెట్టాం. మనకు కావాల్సిన ఏ అనే కాన్స్టెంట్, బి అనే కాన్స్టెంట్ వచ్చింది. ఈ రెండు కాన్స్టెంట్స్ని మనం ఎక్కడైతే లెటర్ రాస్తున్నామో ఆ లెటర్లో ఏ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి, బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు చేస్తే మీకు పడేది 3 మార్క్స్ ఏనమ్మా. ఫైనల్గా ఏ వాల్యూ బి వాల్యూ మన లెట్ ఎక్కడ రాసామో ఆ లెట్లో సబ్స్టిట్యూషన్ చేస్తేనే 4 మార్క్స్ పడతాయి మనకి. సో కాబట్టి ఫైనల్గా 5x + 6 /2 + x ఇంటూ 1 - x = a అంటే ఎంత, -4/3 /2 + x ప్లస్ b అంటే ఎంత, 11/3 /1 - x. /3 కిందకు వస్తే ఏమవుతుంది, -4/3 × 2 + x ఇలా రాసుకోవచ్చు. అలాగే 11/3 × 1 - x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి స్టూడెంట్స్ సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఒకసారి ఈ ప్రాబ్లం గమనించండి. ముందు మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉందా లేదా, పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటే ప్రాపర్లో ఉండాలి, ఉందా లేదా, g(x) డిగ్రీ ఎక్కువగా ఉండాలి, ఉంది. ఓకే నెక్స్ట్ ఇర్రెడ్యూసిబుల్ అవ్వాలి. మరి ఇది x² - 3x + 2 అనేది ఇర్రెడ్యూసిబులా, రెడ్యూసిబులా, రెడ్యూసిబుల్. మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి అంటే కంపల్సరీ ఇర్రెడ్యూసిబుల్ ఫార్మేట్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టర్స్గా చేయాలి. సో దానికోసం మార్జిన్ వర్క్ చేస్తారు, మెయిన్గా చేస్తున్నా, ఎక్కడ చేసుకున్నా ఏమవుదు. సో ఇప్పుడు నేను మార్జిన్లో చేస్తున్నాను. సో x² - 3x + 2 ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి వీటిని. ఎందుకంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా రూల్ 1 అప్లై చేయాలి అంటే రూల్ 1 ఎప్పుడు అప్లై చేస్తాము, ఇర్రెడ్యూసిబుల్గా ఉండాలి g(x). రెడ్యూసిబుల్గా ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ రూల్ 1 అప్లై చేయకూడదు. సో మనకి నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్లో ఉండాలి. సో అందుకోసం x² - 3x + 2 ఇప్పుడు దీన్ని 1 × 2 అంటే 2, మల్టిప్లై చేస్తే 2 ఉండాలి, యాడ్ చేస్తే -3 అంటే -1 - 2, మల్టిప్లై చేస్తే -+ 1 × 2 2, అలాగే యాడ్ చేస్తే -1 - 2 అంటే -3గా. సో కాబట్టి x² - 1x - 2x + 2. ఆ తర్వాత ఈ రెండింటిలో x కామన్ తీస్తే x - 1, ఈ రెండింటిలో నుంచి -2 కామన్ తీస్తే x - 1. ఆ తర్వాత ఈ రెండింటిలో నుంచి x - 1 కామన్ తీస్తే x - 2. సో కాబట్టి ఇప్పుడు మనం ఏ రాయొచ్చమ్మా, 3x + 7 /x² - 3x + 2 అంటే ఏమైంది, x - 1 ×
x మైనస్ ఏఎక్స్ ప్లస్ బి అనే ఫార్మేట్. ఒక్కొక్క ఏఎక్స్ ప్లస్ బి అంటే లీనియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్కి ఒక్కొక్క కాన్స్టెంట్ రాసుకుంటూ వెళ్తాము. కాబట్టి a బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 లెట్ చెప్పాగా. ఇవి రెండు మనం సొంతంగా అనుకుంటున్నాం కాబట్టి లెట్ రాసుకుంటున్నాము. తర్వాత 3x ప్లస్ 7 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2ని ఏకి మల్టిప్లై చేయాలి. సో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్. మిగిలిందని బీకి మల్టిప్లై చేయాలి. బి ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్. ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్. ఆ తర్వాత 3x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. ఇప్పుడు పుట్ ఏ రాసుకుంటాం, మనకి ఏ వాల్యూ కావాలి, బి నెగ్లెక్ట్ అవ్వాలంటే ఎక్స్ మైనస్ 1ని జీరోగా తీసుకోవాలి. సో ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ 0 దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ఎక్కడుంటే ఏం తీసుకుంటామమ్మా 0, ఎక్స్ వాల్యూ 1 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము. అంటే 3 ఇంటూ 1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి 1 మైనస్ 2 ప్లస్ బి ఇంటూ 0. సో ఎక్స్ ఎక్కడుంటే అక్కడ 1 పెట్టాము. ఎక్స్ మైనస్ 1 ఎక్కడుంటే అక్కడ ఏం చేసాం 0 సబ్స్టిట్యూషన్ చేసాం. 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 7 10 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ 2 అంటే మైనస్ 1. ఈ మైనస్ వేడి వస్తే అవుతుంది మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ అవుతుందమ్మా మైనస్ 10. బాక్స్లో పెట్టండి. ఇప్పుడు బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే ఏ పార్ట్ నెగ్లెక్ట్ అవ్వాలి అంటే పుట్ ఏం తీసుకోవాలి చెప్పండి. ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఎక్స్ మైనస్ 2 ఎక్కడుంటే ఆడ 0 తీసుకోవాలి, ఎక్స్ ఎక్కడుంటే ఆడ 2 సబ్స్టిట్యూషన్ చేయాలి ఈక్వేషన్ 1లో. కాబట్టి 3 ఇంటూ 2 ప్లస్ 7 ఈక్వేషన్ 1లో ఎక్స్ ఎక్కడ ఉంది ఆడ 2 సబ్స్టిట్యూషన్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మరి ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఉంది ఏకి కాబట్టి ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 2 మైనస్ 1. 3 ఇంటూ 2 6 ప్లస్ 7 13 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 2 మైనస్ 1 అంటే 1. కాబట్టి బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా 13. బాక్స్లో పెట్టు. మరి ఏ వాల్యూ బి వాల్యూగా మనకు కావాల్సింది ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి, మనం ఎక్కడైతే లెట్ అనుకున్నామో ఆ లెట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి 3x ప్లస్ 7 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై అంటే మైనస్ 10 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై బి అంటే 13 బై ఎక్స్ మైనస్ 2. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో మైనస్ 10 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 13 బై ఎక్స్ మైనస్ 2 ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం సబ్స్టిట్యూషన్ చేసాం. ఈ విధంగా పార్షల్ ఫ్రాక్షన్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎక్సైజ్లో సమ్ మోషన్స్ అన్ని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకున్నామా. సో ఆ సమ్స్ అన్ని మీరు సాల్వ్ రూల్ 1 మీద ఉన్న సమ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వాట్సాప్ పంపిస్తాను. ఆ వాట్సాప్ పంపించిన ప్రతి సమ్ని మీరు సాల్వ్ చేసి నోట్ చేయాలి. సో ప్రతి సమ్ జాగ్రత్తగా సాల్వ్ చేయండి అమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తర్వాత ఒకసారి అడగండి, మీకు నేను ప్రతిదీ క్లారిటీ ఇస్తాను. సో జాగ్రత్తగా రూల్స్ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసి ఆ రూల్ ప్రకారం ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి, సాల్వ్ చేయండి.